జనాలు అంత పిచ్చోళ్ళు కాదండి. ఎందుకు అని అనుకుంటున్నారా? గివ్ అవే అనౌన్స్ చేశాక ఎన్ని డౌట్స్ అండి, అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆశా ఫ్యాషన్స్. హాయ్ అండి అందరికీ. మనం గివ్ అవే అనౌన్స్ చేశాక లాట్స్ ఆఫ్ మెసేజెస్ అండి, హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి. అండ్ అందులో 50% జెన్యూన్గా మనల్ని సపోర్ట్ చేస్తూ మెసేజెస్ చేశారు. అండ్ 50%, 20% వచ్చి టైంపాస్ చేశారు, 20% స్పామ్, 10% అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. అంటే స్టార్టింగ్ ఏదో పెట్టాలని పెట్టేస్తారు, ఇప్పటి వరకు ఒక మెసేజ్ కూడా లేదు. అండ్ మనం నేమ్ అడిగినా కూడా కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అంటే కొంతమంది మనకి పాపం మనం బిజీగా ఉండి పోస్ట్ పెట్టకపోయినా కూడా వాళ్ళు స్టోరీస్లో మనల్ని యాడ్ చేస్తూ ఉన్నారు, మనకి గుర్తు చేస్తూనే ఉన్నారు. అండ్ 50%లో కూడా కొంతమందికి డౌట్స్ ఉందండి. అండ్ నేనేమనుకున్నానంటే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు చాలా ఎక్కువైపోతుంది, మనం ఫ్యాషన్ అనేది చేస్తూనే, మనం సేల్స్ అనేది చేస్తూనే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఆన్లైన్ సేల్స్ మీద అని చెప్పి నాకు ఒక ఒపీనియన్ ఉండింది. బట్ క్వశ్చన్స్ చూశాక నాకు అనిపిస్తుంది జనాలు ఏమీ అంత పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు ఏమీ అంత ఈజీగా నమ్మరు. నేను క్వశ్చన్స్ అడగద్దు అని చెప్పను, క్వశ్చన్స్ మీరు అడగాలి. ఎందుకంటే మన ప్రోడక్ట్ ఇది మన దగ్గర ఉంది అని మీ దగ్గరకు వచ్చి చూపించేటప్పుడు మీరు డెఫినెట్గా క్వశ్చన్ అడగాలి. అండ్ మేము ఆన్సర్ చేసే రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది. బట్ క్వశ్చన్స్ కూడా సిల్లీ క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ చేయలేమండి. అండ్ జెన్యున్గా అడిగే వాళ్ళకి మనం డెఫినెట్గా ఆన్సర్ చేస్తాము. అండ్ సో క్వశ్చన్స్ అడిగారు. ఒకరు అడిగారు, మీరు 3 విన్నర్స్ అనౌన్స్ చేస్తా అన్నారు, ఏదో ర్యాండమ్గా నేమ్ చెప్పేస్తే మాకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. ఇంకొకరు, మీరు 3 పార్సల్స్ పంపిస్తారా లేదంటే ఊరికే నేమ్ మటుకే అనౌన్స్ చేసేస్తారా అని చెప్పేసి అని అన్నారు. ఇంకొకరు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు, దానికి ఎందుకండి గివ్ అవే,